హాయ్. నా పేరు మహన్. నేను ఇక్కడ 11th చదువుతున్నాను. సో, ఇక్కడ చూస్తేనేమో మా అపార్ట్మెంట్స్ తీసేస్తున్నారు అన్నారు. అండ్ ఇక్కడేదో గాంధీ స్టాచ్యూ పెడతానంటున్నారు. గాంధీ స్టాచ్యూ పెడితే ఐ డోంట్ థింక్ ఏమీ డెవలప్‌మెంట్ వస్తుంది అని చెప్పేసి. అదే డబ్బులు ఏదైనా వేరే డెవలప్‌మెంట్ అండ్ మా మదర్ చెప్పినట్టు క్లీన్ చేస్తే ఇంకా బెటర్ అండ్ బెటర్ డెవలప్‌మెంట్ వస్తుంది. అది గాక ఇప్పుడు అక్కడే పక్కన మూసి ఇంకా క్లీన్ చేశారనుకో, మా ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. ఇంకా మా ఫ్లాట్‌ది ఒక వాల్యూ పెరుగుతుంది. సో, వదిలేయడం అంటే దట్స్ నాట్ ఎ గుడ్ ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ వేరే వేరే ఫ్లాట్ ఏదో ఇస్తానంటున్నారు. సో, మాకున్న 3 బీహెచ్‌కే వదిలేసుకొని ఇంకో 2 బీహెచ్‌కేలోకి వెళ్ళడం అంటే అక్కడికే డౌన్ అయినట్టు కదా! సో, అది కూడా కరెక్ట్ కాదనుకుంటున్నాను. అండ్ నా కాలేజ్ కూడా ఇక్కడే దగ్గరలోనే ఉంటుంది. ఆహ్, మా అక్క కూడా జాబ్ కూడా చేస్తుంది. ఇక్కడ దగ్గరలోనే వెళ్తుంది. సో, ఇంకొక ప్లేస్‌లో మళ్ళీ అడాప్ట్ అవ్వాలంటే అది కూడా చాలా కష్టమైపోతుంది మాకు. సో, అందుకే ఇదంతా కరెక్ట్ కాదనుకుంటున్నాను. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్‌లో చాలా పథకాలు ఇచ్చాడు. అమలు చేస్తామని చెప్పేసి పబ్లిక్‌కి స్టూడెంట్స్‌కి గానీ, కాలేజ్ పిల్లలకి స్కూటీస్ ఇవ్వడం గానీ, ఎడ్యుకేషన్ వాళ్ళకి చాలా నిల్చుంటానని చెప్పాడు. సో, దాని దేనికి డబ్బులు లేవంటున్నాడు. మరి సుందరీకరణ పేరుతో డబ్బులు తీసుకొచ్చి మరి చేస్తామంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు తీసుకొచ్చి? డబ్బులు తెస్తున్నారండి. ఇప్పుడు మా ఇది తీసేస్తే ఇంత ల్యాండ్ ఉంది, మేము ప్రాజెక్ట్ చేస్తామని బ్యాంక్ నుంచి అప్పుడు లోన్ వస్తుంది. లోన్ నుంచి అప్పుడు వాళ్ళు ఆ డబ్బులు వాడుకొని చేస్తారు. బట్ దెన్ అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? నిజం చెప్పాలంటే అది ఇంకా కొంచెం చిన్నగా చేయొచ్చు. ఇంకా వెనకాల చాలా ల్యాండ్ ఉంది. ఈ 10 ఎకరాలు వదిలేస్తే వెనకాల ఇంకో 40 ఏకర్స్ ఉంది. దాంట్లో చేసుకుంటే అది ఇంకా బెటర్ అవుతుంది కదా! మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేది. ఇంకోటి ఏంటంటే మీరు తను కాలేజ్ స్టూడెంట్స్ ఎడ్యుకేట్ అవుతున్నారు కదా, ముఖ్యంగా పబ్లిక్ చేసే జాబ్స్ వస్తాయి అది ఇది అని చెప్పేసి. సో, దాని గురించి ఇక్కడ స్టాచ్యూ పెడితే జాబ్స్ ఎలా వస్తాయో. స్టాచ్యూ పేరుతో తను తన పోస్టర్ రిలీజ్ చేశాడు. కొన్ని ఆఫీసర్స్ కానీ కొన్ని చుట్టుపక్కలంతా డెవలప్ ఓకే. ఇదంతా కమర్షియల్ చేసేస్తానంటున్నారు. ఓకే. ఇదంతా ఇప్పుడు కమర్షియల్ చేశారనుకో, యెస్ వస్తాయి. అండ్ అండ్ ఆల్సో కమర్షియల్ చేసేసినా కూడా మెయింటైన్ చేసేవాళ్ళు లేరు. మెయింటెనెన్స్ మళ్ళీ లోగానే ఉంటుంది. మళ్ళీ అదంతా మురిగ్గానే అవుతుంది. మళ్ళీ ఆ సైకిల్ అదే రిపీట్ అవుతుంది. అంతా మురిగ్గా అయ్యి, మళ్ళీ డర్టీగా అయ్యి, మళ్ళీ అది కమర్షియల్‌లో లో అయిపోతుంది. సో, ఒక పెద్ద చేంజ్ తీసుకురావాలంటే మొత్తం క్లీన్ చేస్తేనే ఒక చేంజ్ వస్తుంది. ఒక గుడ్ చేంజ్ అప్పుడే వస్తుంది. అంటే హైదరాబాద్‌లో ఆల్రెడీ 2 ఇయర్స్ రాష్ట్రం మొత్తమైన చాలా అడవులు చేసేసారు. సో, ఇప్పుడు ఈ ప్లేస్‌లో ఒక్కటి స్పెషల్‌గా టార్గెట్ చేసినట్టు మాట్లాడడం ఉంది. దాని వెనక ఏదో అని అంటున్నారు. దాని గురించి అంత ఐడియా లేదు. హైడ్రా వచ్చింది. బట్ దెన్ చూస్తేనేమో మేము హైడ్రా కంటే కొంచెం దూరంగానే ఉన్నాము. మేము అనుకున్నాము 33 మీటర్స్ అయినా కూడా ఇక్కడ వరకు రాదు. ఇంకా కొంచెం పెంచినా కూడా ఈ కాంపౌండ్ వాల్ ఒకటే వస్తుంది మాక్సిమం అనుకున్నాము. బట్ దెన్ దాని తర్వాత వాళ్ళు పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు 50 మీటర్స్ అంటున్నారు. సో, అది మా ఫ్లాట్స్ కూడా పోతున్నాయి కదా! సో, అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెంచుకుంటున్నారు. సో, ఇంకేదైనా చెప్పొచ్చు వాళ్ళు. అంటే ఇంతకు ముందు హైదరాబాద్ ఇవ్వడం జరిగింది. నాకంత ఐడియా లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ ల్యాండ్ తీసుకుని వేరే వాళ్ళు మీ ఉన్న ప్లేస్‌ని చేంజ్ చేసి హౌసెస్ కానీ లైక్ అపార్ట్మెంట్స్ కానీ ఇస్తామని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. సో, దాని గురించి నో. అది అలాంటివి ఐ డోంట్ థింక్ మేము యాక్సెప్ట్ చేస్తామండి. ఎందుకంటే మేము వేరే ప్లేస్‌కి వెళ్తామంటే దానికి ఒకలాంటి ల్యాండ్ వాల్యూ ఉంటుంది. అక్కడ ఒక డెవలప్‌మెంట్ డిఫరెంట్‌గా నడుస్తుంది. ఇక్కడ ఉండే డెవలప్‌మెంట్, ఇక్కడ నడిచే ల్యాండ్ వాల్యూ ఇంక్రీజింగ్ అది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు పక్కనే అంత మంచిగా కమర్షియల్ అయ్యిందనుకో, ఈ ప్లేస్ ఎంత గ్రో అవుతుంది? పక్కనే కమర్షియల్ మాల్ ఉందనుకో, దీని ల్యాండ్ వాల్యూ చాలా ఎక్కువగా అయిపోతుంది. అండ్ మాకు అది చాలా అడ్వాంటేజెస్‌గా అవుతుంది. నిజంగా అలానే అయితే మళ్ళీ నెక్స్ట్ టైమ్ నాకు కూడా ఓటింగ్ వస్తుంది. ఐ విల్ డూ ది సేమ్. అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇవన్నీ అంటే ఇలాంటి ఇష్యూస్ మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో కానీ బీజేపీ కానీ అంతకుముందు కాంగ్రెస్ ఉంది అప్పుడైనా ఏమైనా ఫేస్ చేశారు? నో. లేదు. సో, ఇప్పుడు ఆయన తీసుకున్న డిసిషన్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఆయన డిసిషన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెఫినెట్లీ రాంగ్ అనే అంటారు. ఇన్ని ఫ్యామిలీస్‌ని బాధ పెట్టే కంటే చాలా తప్పండి. అన్యాయం. కమర్షియల్ ఎట్లా చేస్తారండి? కంటోన్మెంట్ ఏరియా కదా. ఇదంతా కంటోన్మెంట్ ఏరియా కదా. అండ్ హౌ ఇట్ విల్ కమ్ టు కమర్షియల్? ఇక్కడికి ఎవరు వచ్చి ఏం చేస్తారు పర్చేస్? అసలు ఇక్కడ యాక్చువల్గా మీరు కూడా చూస్తారు, ఇక్కడ 50 మీటర్స్ దాకా ఏమీ ఉండవు, షాప్స్ ఉండవు, ఏమీ ఉండవు. హౌ దే విల్ డూ ఇట్? అది కూడా కాదు. మరి దేనికి తీసుకుంటున్నారన్నది మాకు తెలియదు. అంటే టీఎల్ రివర్ బెడ్ వదిలేసి డైరెక్ట్గా బఫర్ జోన్ అటాక్ చేయడం ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ఇంకో లాస్ట్ క్వశ్చన్. మీరు ఎడ్యుకేటెడ్‌లో ఉన్నారు. మీ ఫ్యూచర్‌లో ఆయన మీకు ఎడ్యుకేషన్
అకౌంట్స్ పరంగా కానీ జాబ్స్ పర్పస్ ఏమైనా యూజ్ అవుతారు రేవంత్ రెడ్డి నాలెడ్జ్తో? లేదా ఆల్రెడీ హైదరాబాద్ ఇస్ ఆల్వేస్ గ్రోయింగ్, ఇప్పుడు కూడా గ్రో అవుతూనే ఉంది. సో లేదు, ఇక్కడ కమర్షియల్ పెట్టి నిజం చెప్పాలంటే ఇంకా లాస్లోనే ఉంటాను. ఐ డోంట్ థింక్ అది గ్రో అవుతుంది ఏం కనిపించదు. ఇంకోటి ఏంటంటే లైక్ 449 ఫ్యామిలీ 480 ఫ్యామిలీస్ 430 ఫ్యామిలీస్ అన్ని ఫ్యామిలీస్ రోడ్లో పెట్టడం అసలు మీకు ఇన్నర్ ఫీలింగ్? అఫ్ కోర్స్ బాధగానే ఉంటుంది, చాలా మెమరీస్ ఉన్నాయి. ఆల్రెడీ 5 years నుంచి ఇక్కడే ఉంటున్నాము, సో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటున్నాము. అండ్ సో మా అందరినీ అలా ఒకటేసారి డిస్ప్లేస్ చేస్తే అందరం ఎక్కడెక్కడికి వెళ్ళాలి? నిజంగానే అలా ఫ్లాట్లు ఇచ్చినా కూడా మేము ఏమంత సాటిస్ఫైడ్గా ఉండము, పోయింది ఏదో లాస్లోనే ఉంటాము డెఫినెట్లీ. అంటే నేను పే ఇస్తాను వాళ్ళని తీసుకెళ్ళి ఒక దగ్గర పెడతాను అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సో రాష్ట్ర బాగు కోసం మేము ఇది చేస్తున్నాము అని మాట్లాడుతున్నాం. ఇది అదే ఇప్పుడు మళ్ళీ ఫ్లాట్స్ ఇస్తే వీ విల్ స్టిల్ బీ ఇన్ లాస్. ఎంత డబ్బులు ఇచ్చినా కూడా, ఎంత ఫ్లాట్లు ఇచ్చినా కూడా విల్ స్టిల్ బీ ఇన్ లాస్. పక్కన నిజంగా ప్రాజెక్ట్ అయితే మేము ఇంకా గ్రోత్లో ఉంటాం. సో మేము ఇవ్వడానికి అసలు రెడీ కాదు. ఈ దానిపైన నోటీస్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ నుంచి ప్రజాప్రతినిధులు కానీ దీని మీద మీకు కంప్లీట్గా నాలెడ్జ్ ఇవ్వడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఎవరిని పంపించలేదు, జస్ట్ నోటీసెస్ పంపించేసి ఏమనలేదు. ఏమో డిసిషన్ మార్చుకునే ఆలోచనలో గవర్నమెంట్ ఉంది అని అంటారు. దాని నిజంగానే డెసిషన్ మారితే ఇట్స్ బెటర్ కదా. మేము ఇక్కడే ఉంటాము, చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటాము. ఈ ప్లేస్ కూడా చాలా నచ్చింది మాకు. బీజేపీ కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు మద్దతుగా నిల్చున్నారా? మీరు ఎవరైనా ఎంపీలను కానీ కలిసి ప్రయత్నం? నేను పర్సనల్గా అయితే కలవలేదు, కానీ బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ వస్తున్నారు. నేనైతే ఇంట్లోనే ఉన్నాను, ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి. వాళ్ళు వచ్చి మీకు ఏమి చెప్తున్నారు? మద్దతుగా నిల్చుంటామని మాటల వరకు ఉన్నా వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు? నిన్న కాక మొన్ననే వచ్చారు. సో పని అంటే ఏమంత జరిగిపోలేదు, నిన్న మొన్ననే వచ్చారు. సో పని ఏమీ అయిపోలేదు అక్కడ. సో ఇంకోటి నాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, సో నేను దీని నుంచి ఇన్వాల్వ్మెంట్ కొంచెం తగ్గిస్తున్నాను. లైక్ ఈ అపార్ట్మెంట్స్ లో చాలా మంది కిడ్స్ ఉంటారు, ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. సో వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది అనేసి కూడా చాలా మంది అంటున్నారు. సో ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో ఇలాంటి ఇష్యూస్ ఉంటే పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అవును, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు రేపే ఎగ్జామ్ ఉంది. సో నాకైతే కొంచెం డిస్టర్బ్ అయ్యాను. బట్ దెన్ మళ్ళీ ఎందుకులే, ఇప్పుడు కొంచెం ఇన్వాల్వ్మెంట్ తగ్గిద్దాము, నేను నా చదువు మీదే ఉందాము, ఎట్లానో మా పేరెంట్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు ఫైట్ చేయడానికి అని చెప్పేసి నేను కొంచెం తగ్గించుకుంటున్నాను. బట్ స్టిల్ కొంచెం ఎక్కడో నా మైండ్లో ఉంది. ఆల్రెడీ ర్యాలీస్ కానీ ధర్నాలు చేయడం దాని గురించి ఏమన్నా ఎఫెక్ట్ పట్టిందంటారా? లేదు, ఇంకా అసలు కాంగ్రెస్ నుంచి ఏమీ రెస్పాన్స్ అయితే ఉండట్లేదు. బన్పాట్లో మీరు రేవంత్ రెడ్డికి ఏం రిక్వెస్ట్ చేస్తారు? మీరు రిక్వెస్ట్ అంటారు, వార్నింగ్ అంటారు, ఇంకా ఇష్టం. సో మీరు ఏం చెప్పాలంటే? జస్ట్ మా ఇల్లు తీసుకోకండి, కొంచెం మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా ప్రాజెక్ట్ చేసుకోండి అంటే బెటర్ అని అంటాను. లాస్ట్ ఇప్పుడు ముందరు చూసి దాన్ని నీట్గా చేసి దాన్ని డెవలప్ చేస్తే మీకు బెనిఫిట్స్ ఉంటాయంటారా లేదంటే లాస్ ఉంటుందా? మూసీని డెవలప్ చేస్తే బెనిఫిట్స్ ఉంటాయి, క్లీన్ చేస్తే ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. కానీ ఎటొచ్చి మమ్మల్ని డిస్ప్లేస్ చేస్తే మాకు లాసే ఉంటుంది. మమ్మల్ని డిస్ప్లేస్ చేయకుండా ఎంతైనా డెవలప్మెంట్ చేయొచ్చు అంతే.